హలో 10 మినిట్స్లో వంట కంప్లీట్ చేయాలంటే ఫస్ట్ పెసరపప్పు నానబెట్టేయండి హాఫ్ అన్ అవర్ వేరే పని చేసుకునేలాగా. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టేసి తిరగమాత వేసేలాగా పప్పు ఉడికించుకోవచ్చు. పప్పు కడిగేసి స్టవ్ మీద పెట్టుకోండి. నూనె వేసి తిరగమాత గింజలు వేసేసి కొంచెం ఎర్రగడ్డ పచ్చిమిర్చి సన్నగా తరిగేసి టమోటా వేసి వేపేసి తిరగమాత వేసేస్తే పప్పు ఇలాగ ఉడికిపోయి ఉంటుంది. దాన్ని పప్పు గుత్తితో ఎనిపేసుకొని పప్పు కలిపేసుకొని ఉప్పు పసుపు వేసుకుంటే పెసరపప్పు రెడీ. అన్నం అయ్యేలాగా పప్పు కూడా అయిపోతుంది. కుక్కర్లో పెడితే విజిల్ రావాలా టైం ఉండనప్పుడు ఇట్లా ఈజీగా పప్పు చేసేసుకోవచ్చు. వంకాయ ఫ్రై కాంబినేషన్ చేసిన నేను, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.